వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కు చెందిన 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైరల్ ఫీవర్ వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు అంటున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానం వ్యక్తం చేశారు. మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. అబ్బాయి నెక్స్ట్ బాడీలో అది సార్ సీజన్ చేంజ్ వల్ల పిల్లలకి వైరల్ ఫీవర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వైరల్ ఫీవర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. రోజు మా హెల్త్ సూపర్వైజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అదే విధంగా కొంచెం ఎక్కువ ఫీవర్ ఉన్నటువంటి వాళ్ళని ఏరియా హాస్పిటల్ కూడా పట్టుకొని రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏరియా హాస్పిటల్ వెరీ నియర్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండడం ఫలితంగా ఎక్కువ మొత్తంలో వచ్చినటువంటి వాళ్ళను మనం ఏరియా హాస్పిటల్ కు రావడం జరిగింది. నిన్న కూడా 6 విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అదే విద్యార్థులు